Hi guys, welcome back to our channel Saltwater Stories. మా థాయిలాండ్ ట్రిప్లో నెక్స్ట్ పార్ట్ పతాయా కోరల్ ఐలాండ్స్. థాయిలాండ్లో ఉన్న లోకల్ ఏజెంట్స్ దగ్గర నుంచి మా ప్యాకేజ్ బుక్ చేసుకున్నామండి. ఆ ప్యాకేజ్లో హోటల్ పికప్, డ్రాప్, లంచ్ ఇంకా వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మార్నింగ్ ఫస్ట్ పతాయా బీచ్ నుంచి స్పీడ్ బోట్లో కోరల్ ఐలాండ్కి స్టార్ట్ అయ్యాం. స్పీడ్ బోట్ రైడ్ సూపర్ థ్రిల్లింగ్ అండ్ ఫన్గా అనిపించింది. సో మొబైల్ లాకర్స్ యూస్ చేసాం కాబట్టి ఎక్కువ వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాం, బట్ ఫుల్గా ఎంజాయ్ చేసాం. దెన్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఇండియన్ స్టైల్ బఫెట్ ఇచ్చారు. కోరల్ ఐలాండ్ ఫినిష్ చేసుకుని స్పీడ్ బోట్లో పతాయాకి రిటర్న్ అయ్యాము. హోటల్కి వచ్చి ఫ్రెష్ అయ్యి చెక్అవుట్ చేసి ఇక బ్యాంకాక్కి స్టార్ట్ అయిపోయాం. బ్యాంకాక్లో అంబాసిడర్ హోటల్ బుక్ చేసుకున్నామండి. ఈ హోటల్ చాలా గ్రాండ్గా అండ్ కంఫర్టబుల్గా ఉండే. ఇక నైట్ అలా బ్యాంకాక్ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ సఫారీ వరల్డ్కి స్టార్ట్ అయ్యాము. మేము సఫారీ వరల్డ్ కూడా ఏజెంట్ ద్వారా వెళ్ళామండి. సఫారీ వరల్డ్లో యానిమల్ షోస్ అండ్ సఫారీ రైడ్ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ క్యాబ్ అయితే పర్ఫెక్ట్ అండ్ కన్వీనియంట్గా ఉంటుందని అనిపించింది మాకు. సఫారీ వరల్డ్ ఎంటర్ అవగానే వావ్ అనే ఫీలింగ్ వచ్చింది. ఎంట్రన్స్లోనే కలర్ఫుల్ బర్డ్స్ అండ్ బేబీ హార్సెస్ కనిపించాయి. మేము వాటికి ఫుడ్ కూడా ఫీడ్ చేసాము. సఫారీ షో స్టార్ట్ అయ్యే లోపు అలా ఓపెన్ జూలో ఉన్న యానిమల్స్ అన్నీ చూసామండి. సఫారీ వరల్డ్లో చింపాంజీ ఫోటో షూట్ అనేది ఫేమస్. చింపాంజీతో ఫోటో దిగడానికి సెపరేట్గా ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఇక బేబీ టైగర్స్ అండ్ అదర్ యానిమల్స్ ఉన్నాయి. ఇక షో టైం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎలిఫెంట్ షో ఉంటుంది. ఇక ఎలిఫెంట్ షోకి వచ్చేసాము. ఒక 4 ఏనుగులు ఎంత చక్కగా పర్ఫామ్ చేశాయో, చాలా క్యూట్గా డ్రాయింగ్ కూడా చేశాయి. చాలా ఇంప్రెసివ్గా అనిపించింది మాకు. తర్వాత యాక్షన్ షో. యాక్షన్ మూవీ చూసే వాళ్ళకి ఈ షో బాగా నచ్చుతుంది. మూవీ షూట్ చూసినట్లు అనిపించింది. యాక్షన్ షో ఫినిష్ అయ్యాక నెక్స్ట్ ఇండియన్ స్టైల్ బఫెట్ లంచ్కి వెళ్ళాము. ఈ సఫారీ వరల్డ్ ప్యాకేజ్లో లంచ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫుడ్ టేస్ట్ చాలా నచ్చింది. వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ క్లీన్ అండ్ నీట్గా అరేంజ్ చేశారు. లంచ్ తర్వాత షో స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉండింది. సో గేమింగ్ జోన్కి వెళ్ళాము అండ్ వీ ట్రైడ్ ఫ్యూ గేమ్స్.
ఇక డాల్ఫిన్ షోకి వెళ్ళిపోయాము. ఇది మా ఫేవరెట్ షో, చాలా ఎంజాయ్ చేసాము. ఈ షో చూశాక సఫారీ వరల్డ్ వర్త్ ఫర్ మనీ అనిపించింది. నెక్స్ట్ సీ లైన్ షో ఉంటుంది. ఎలా ఉందో దగ్గర నుంచి షోస్ అన్నీ కంప్లీట్ అయ్యాక ప్రైవేట్ కార్లో ఓపెన్ సఫారీ రైడ్ స్టార్ట్ చేసాము. యానిమల్స్ని చాలా క్లోజ్గా చూడొచ్చు. మేమైతే అన్ని లయన్స్ అండ్ టైగర్స్ని దగ్గర నుండి చూసి చాలా థ్రిల్ అయ్యాము. చిన్నవి నాలుగు, ఐదు. ఇక్కడ ఇంకా 2-3 బుల్లు ఇవన్నీ అలా వదిలేసారండి పులిని.
ఈ రైడ్లో మనం చాలా సేఫ్గా ఉండాలి. రీసెంట్గా ఇదే ప్లేస్లో జూ కీపర్ని లయన్స్ అటాక్ చేసి చంపేశాయి. సో అలా కేర్ఫుల్గా రైడ్ ఫినిష్ చేసుకున్నాము. పర్ఫెక్ట్ ఎండింగ్ ఫర్ ద సఫారీ వరల్డ్ డే. మధ్యాహ్నం కదా మంచి తిని క్యూట్ ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంతటితో మా థాయిలాండ్ ట్రిప్ ఎండ్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.